వివేకానంద మినీ స్టేడియంలో జగిత్యాల జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవ ముగింపు కార్యక్రమాలకు హాజరై క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించడం ద్వారా నాణ్యమైన క్రీడాకారులు వెలుగులోకి వస్తారని అన్నారు. క్రీడల అభివృద్ధికి ముఖ్యమంత్రి పూర్తి సానుకూలంగా ఉన్నారని, తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో స్టేడియాల నిర్మాణము, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుతో రాష్ట్రంలో క్రీడాకారులను ఒలింపిక్ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దే అవకాశం దొరుకుతుందని అన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో క్రీడలకు తన వంతుగా పూర్తి సహకారం ఉంటుందని, క్రీడలతో స్నేహభావం, మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు. నేటి సమాజంలో చదువుతో పాటు క్రీడలు అవసరమని, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఉదయం వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చుక్క నవీన్, యువజన క్రీడల నాయకులు సీతారాం నాయక్, పేట అధ్యక్షులు విశ్వప్రసాద్, అడవాల లక్ష్మణ్, చెట్పల్లి సుధాకర్, జక్కుల చంద్రశేఖర్, పీఈటీలు, క్రీడాకారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వారి తోటి పీటీస్కు పీఈడీస్ అత్యంత ప్రాధాన్యంగా మనం ఆటల్లో పాల్గొనాలి, రాణించడానికి ప్రయత్నం చేయాలి. గెలవడానికి గెలుపోటర్లకు ఎలాంటి సంబంధం లేకుండా పాల్గొనడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి మీరు అందరూ కూడా క్రీడాకారులు, ఎస్పెషల్లీ మా పీఈడీలు వారు చెప్పేదే క్రీడాభిమానులం మాలాంటి వాళ్ళం ప్రోత్సహించటం ఎప్పుడు చెప్పేదే క్రీడలు అనేవి ఎందుకు ఏంటి అని. కానీ విషయాలు చెప్పినా మరి కొత్త తరం, కొత్త యువత ఉంటుంది కాబట్టి మళ్ళీ కూడా మీ అందరికీ తెలిసిన విషయాలు మళ్ళీ అలా క్రీడలు మాకు సేవాభావాన్ని పెంపొందిస్తాయి. మీరు ఎక్కడెక్కడ నుంచి ఇప్పుడు 20 మండలాల నుంచి వచ్చాను. సో మీ అందరికి కూడా ఫ్రెండ్స్ అవుతారు. అయినా మరి పోటీ తప్ప మీరు మళ్ళీ పెరగాలంటే ఏం చేయాలి, మళ్ళీ గెలవాలంటే ఇంకా ఎక్కువ కష్టపడాలి. మంచిగా తినాలి, మంచి అలవాటు చేసుకోవాలి, బాగా రన్నింగ్ కానీ ఎక్సర్సైజ్ చేయాలి. దాంతోపాటు ఈ ప్రత్యేకమైన ఆటలు మీరు దేంట్లో పాల్గొంటారంటూ చేయాలి. పొద్దున్న లేచి రన్నింగ్ చేయక, యోగా చేయక, ఎక్సర్సైజ్ చేయక ఒక్క డైరెక్ట్ గ్రౌండ్లోకి వచ్చి బ్యాట్ బాల్ పట్టుకుని ఆడతాం అంటే అనుకున్నంత సక్సెస్ కామ్. సో మంచి ఫిట్నెస్ ఉండాలి. మరి ఈరోజు మీరందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థినులు ఖోఖో కావచ్చు, కబడ్డీ కావచ్చు, వాలీబాల్ ఆడేవి, ఇవన్నీ కూడా తక్కువ ఖర్చుతోటి ఏ పాఠశాల అయినా లేదా ఎనీ కమ్యూనిటీ సామూహికంగా ఉండే చోట ఏర్పాటు చేసుకొని ఆడుకునే ఆటలు. మొదటి నుంచి కూడా మన గ్రామాలలో ఇంకెన్నో రకాల గ్రామీణ క్రీడలు ఉంటాయి. అందులో ఈ వాలీబాల్, ఖోఖో, కబడ్డీ అనేది పక్కాగా మన భారతదేశానికి తెలిసిన ఆట, భారతీయులు ఎక్కువ ఆడే ఆట. మరి ఇలాంటి ఆటలను వీటితో పాటు రేపటి నాడు ఒలింపిక్స్లో కూడా రాణించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని చెప్పి మరొకసారి సందర్భంగా. అదేవిధంగా ఒక యువ ఎమ్మెల్యే గారితో, అమ్మాయితోటి ఈ స్పోర్ట్స్ పాలసీ మీద కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడిపించారు. దేశంలో హర్యానా, పంజాబ్ లాంటి రాష్ట్రాల నుంచే 70% మెడల్స్ వస్తున్నాయి. మరి మన తెలంగాణ కావచ్చు, మన దక్షిణ భారతదేశం చాలా వెనుకబడుతున్నది. అసలు ఒలింపిక్ మెడల్ అయితే ఇంకా తగ్గిపోయినాయి. ఇవన్నీ కూడా మనం మున్ముందన్న ఓవర్ రేట్గా మనకి ఏది ఒక్క రోజున మనం చేయలేదు. ఇప్పటి నుంచి ఈ యువకులను, విద్యార్థులను మనం ప్రోత్సహిస్తే రేపటి తరానికి మనం మంచి క్రీడాకారులను మనం అందివ్వగలుగుతాం. ఈ దేశానికి ప్రపంచ స్థాయిలో రేపటి నాడు పోటీ పడి మనం ఒలింపిక్ మెడల్స్ కూడా సాధించాలనే ఆలోచనతోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచిస్తున్నారని చెప్పి తెలియజేస్తూ, మరి ఈనాటి విజేతలకు మెమోటోస్ ఇవ్వడానికి వచ్చిన అందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరూ ఏర్పాటు చేయడంలో ప్రత్యేక చొరవ తీసుకున్న విపు గారికి, అరేంజ్మెంట్స్ చూసిన మా చైర్పర్సన్ జ్యోతి గారు, వారి భర్త లక్ష్మణ్ గారికి, స్థానిక కౌన్సిలర్ గారికి, మున్సిపల్ సిబ్బందికి, దాంట్లో కార్యక్రమాలు ఏర్పాటు చేసిన మీ పేట సిబ్బంది కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.